పాకిస్తాన్ తోటి ముస్లిం దేశాల ఆదరణను కూడా కోల్పోతోంది. రియాద్, అబుదాబి వంటి కీలక ఇస్లామిక్ దేశాలు పాకిస్తానీలకు నో ఎంట్రీ బోర్డు పెడుతున్నాయి. దానికి కారణం అక్కడకు వెళ్లిన కొంతమంది నేరాలకు పాల్పడడం, భిక్షాటన చేయడం. దీనితో పాకిస్తాన్ పౌరులకు వీసాల మంజూరు భారీగా తగ్గిపోతుంది. ఈ అపకీర్తితో పాకిస్తాన్ ఇమేజ్ తీవ్రంగా దెబ్బతింటోంది. ఇక తాజాగా పాకిస్తాన్ ను పక్కన పెడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది యూరోపియన్ దేశం ఫిన్లాండ్. వ్యూహాత్మక, ఆపరేషనల్ కారణాలను చెబుతూ 2026లో పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ ఎంబసీని మూసేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. కేవలం పాకిస్తానే కాదు, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్లలో కూడా ఎంబసీలను క్లోజ్ చేస్తోంది. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి పత్రికా ప్రకటనలో ఏమన్నారంటే, దేశాల రాజకీయ పరిస్థితుల్లో మార్పులు ఫిన్లాండ్ తో వాటి పరిమిత వాణిజ్య, ఆర్థిక సంబంధాలతో ముడిపడి ఉన్న కారణంగా ఈ రాయబార కార్యాలయాలు మూసివేయబడుతున్నాయి. అంటే మాకు పాకిస్తాన్ తో ఎలాంటి వ్యూహాత్మక ప్రయోజనం లేదు అని ఫిన్లాండ్ పరోక్షంగా చెప్పినట్లే. వ్యూహాత్మకంగా ముఖ్యమైన దేశాలకు వనరుల్ని కేంద్రీకరించడం తమ లక్ష్యమని ఫిన్లాండ్ స్పష్టం చేసింది. నిజానికి ఫిన్లాండ్ 2012లో బడ్జెట్ పరిమితుల కారణంగా ఒకసారి పాక్ లో ఎంబసీని మూసేసి 2022లో మళ్లీ తెరిచింది. ఇప్పుడు 2026లో మళ్లీ మూసేస్తోంది. దీనికి ముందు 2023లో స్వీడన్ సైతం భద్రతా కారణాలను చెబుతూ తన ఎంబసీని నిరవధికంగా క్లోజ్ చేసింది. వరుసగా యూరోపియన్ దేశాలు ఇలా తమ కార్యాలయాలను మూసివేయడం పాకిస్తాన్ అంతర్జాతీయ స్థానాన్ని ప్రశ్నిస్తోంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ కి ఎదురవుతున్న ఈ అవాంఛనీయ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.